ఆపరేషన్ సింధూర్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఈ ఆపరేషన్ను అమెరికా, రష్యా వంటి శక్తివంతమైన దేశాలు స్వాగతించగా టర్కీ, అజర్బైజాన్ మాత్రం వ్యతిరేకంగా స్పందిస్తున్నాయి. ఉగ్రవాదం పైన శక్తివంతమైన పోరాటం అవసరమని భావించిన అమెరికా, రష్యాలు భారత్కు మద్దతును ప్రకటించాయి. వీటితో పాటు మరికొన్ని దేశాలు కూడా ఉగ్రవాద నిర్మూలనలో భారత్ తీసుకున్న చర్యలను సమర్థించాయి. కానీ టర్కీ, అజర్బైజాన్ మాత్రం ఈ చర్యను ఖండించాయి. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని కొన్ని దేశాలు సూచించాయి. టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్వీట్లో భారత్ దాడి యుద్ధానికి సంకేతమని పేర్కొంటూ ఇలాంటి చర్యలతో పరిస్థితిని మరింత దిగజారుతుందని హెచ్చరించింది. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన టర్కీ ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, ఏకపక్ష చర్యలకు దూరంగా ఉండాలని పేర్కొనింది. అలాగే అజర్బైజాన్ కూడా ఈ దాడిని ఖండించింది. పాకిస్తాన్ పౌరుల మృతిపైన ఆందోళన వ్యక్తం చేస్తూ వారితో సంఘీభావం ప్రకటించింది. ఇది భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను మరింత పెంచే అవకాశం కల్పిస్తోంది. ఈ ఆపరేషన్లో ప్రధాన ఉగ్రవాది మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు, అనుచరులు మరణించారని వెల్లడించడం దాడి తీవ్రతను స్పష్టం చేస్తోంది. 56 ఏళ్ల మసూద్ అజహర్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకారం భారత్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. మరోవైపు పాకిస్తాన్ ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశం ఉందని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ థిల్లాన్ హెచ్చరించారు. అయితే ఈ దాడులు భారత పౌరులపైన పెద్దగా ప్రభావం చూపకపోయినా పాకిస్తాన్ మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉండడం అత్యంత అవసరం. అంతర్జాతీయ మద్దతుతో పాటు కూటమి దేశాల సహకారం ఈ తరుణంలో కీలకం.